ఇప్పుడు మనం ఒక పేరెంటానికి పోదాం. పేరెంటానికి గదెనోలా దావత్కు. అది ఉత్తపచ్చ దావత్తు కాదు. అసలు ఆ పేరెంటని చూస్తే మీరు పరేషాన్ అవుతారు. పారి జల్దిన పోదామా? పారి ఆ దావత్కు పోయి బగారన్నం తిని సోంపు బుక్కి వీలైతే కట్నం చదివిద్దాం. గిరేగా పేరంటాం సీమంతం. అరే అవ్వంటే ఇగో ఈ కుక్కకే సీమంతం చేస్తాండోల్లా. అగో కొత్త బట్టలు తొడిగి మెడలో దండలు గిండెలు వేసి చుట్టాలను వాళ్ళను వీళ్ళని పిలిపించి అసలు ఏమన్నా చేస్తాన్లా పేరంటాం. అగో ముంగడ పలారాలు కూడా పెట్టిరు. ఖమ్మం జిల్లా కిష్టారంలనొల్లా వీళ్ళకో కుక్కున్నది. దీని పేరు బుజ్జట బుజ్జి. ఈ బుజ్జవ్వను వీళ్ళు ఇంటి మనిషి లెక్కనే చూసుకుంటారట. ఇక సీమంతం కూడా ఇంట్లోలకు చేసినట్టే చేసారు. మంచిగా అప్పాలు గిప్పాలు చేసి ముత్తైదువులను పిలిపించి హారతులు పెట్టి అచినోళ్లకు చీరలు సారెలు పెట్టి ధూమ్ధామ్గా చేసారు. అగ చూడు సీమంతం నాడు ఈ బుజ్జి కుక్క చూడు ఎంత సంబరపడుతున్నదో. సరే ఖమ్మంలో కుక్కకు సీమంతం చేసిరు కదా, ఇటు చూడురి మేకలకు హ్యాపీ బర్త్డేలు చేస్తాన్లు ఉత్తరప్రదేశ్ వాళ్ళట వీళ్ళు. ఈ మేకలది నిన్న బర్త్డే అయింది. ఇంకేమున్నది, అందరి పిలిపించి కేకు ముక్కలు తెప్పించి ఆ మేకలతో కేకులు కోపించి సంబరపడ్డరు. ఇక వచ్చినోళ్ళందరూ హ్యాపీ బర్త్డే మేక అనుకుంటా నిండు నూరేళ్లు బతకాలనని ఆ మేకలకు దీవెనాతులు ఇచ్చిరు. అదన్నట్టు ముచ్చట.